ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసైడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకుని ఈ స్త్రీ ఎవరితో ఎటువంటిదో ఎరిగిండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా, అతని బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకరికి ఇద్దరు రుణస్థులుండిరి, వారిలో ఒకడు 500 దేనారాలు మరి ఒకడు 50 దేనారాలు అచ్చి ఉండిరి. అప్పు తీర్చుటకు వారిద్దరు ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీళ్ళు ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. హల్లెలూయా. ఇక్కడ ఒక ఉపమానంతో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నారు. ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభుని భోజనాన్ని పిలిచాడు. అక్కడ భోజనం జరుగుతూ ఉండగా ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఇంట్లో ఉన్నారని తెలుసుకొని వచ్చి ఆమె కన్నీళ్లతో తన పాపాలన్నింటినీ ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో ఆయన పాదాల దగ్గర కూర్చొని అతన్ని పాదాలకు పూసి తన కన్నీళ్లతో ఆయన పాదాలను తడుపుతూ ఉన్న సమయంలో ఈ పరిసయ్యుడు మనసులో ఏమనుకుంటూ ఉన్నాడు అంటే, ఆ సమయాల్లో నేను అనేక సార్లు చెప్పాను, పరిసయ్యులు అంటే ఎవరు అంటే వాళ్ళు ఎప్పుడు చూసినప్పటికీ కూడాను అంటే అన్ని ఆచారాలను పాటిస్తూ ఉంటారనమాట. ఆచార వ్యవహారాలు చాలా నిషిద్ధంగా ఉంటాయి చూసారా, అవన్నీ చాలా పాటిస్తుంటారు. అంటే ఏంటి, విశ్రాంతి దినం ఏం చేయకూడదు, కాబట్టి విశ్రాంతి దినం ఏమి పనులు చేయకూడదు అట్లాగా. అలాగే ఇంకా వాళ్ళు పొద్దున్నే లేచి ఇలా స్నానాలు చేయాలి అంటే తెల్లవారుజామున చీకటితో స్నానాలు చేస్తారు. ఈరోజు తెల్ల బట్టలే ధరించాలి అంటే తెల్ల బట్టలే ధరిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ పాటిస్తూ ఉంటారు, కానీ వారు న్యాయాన్ని పాటించరు, నీతిగా మెలగరు, అందరితోటి కూడాను విధవరాల పట్ల చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఇలాంటి స్థితిలో ఉంటున్నటువంటి ఆ పరిసయ్యుడు ఏమనుకుంటున్నాడంటే, ఇతను ఖచ్చితంగా ఒకవేళ ప్రవక్త అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఇతనికి తెలిసిపోవాలి కదా ఈమె ఎలాంటిదో, ఈమెనెందుకు ఆ పాదాలు తాకనిస్తున్నాడు అని చెప్పేసి కొనుక్కుంటూ ఉన్నాడు అనమాట. కొనుక్కుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఒక మంచి ఉపమానాన్ని తెలియపరిచారు. ఒక వ్యక్తికి ఇద్దరు అప్పు తీసుకున్నారు. ఇద్దరు ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నారు. ఒక వ్యక్తి ఎంత అప్పు తీసుకున్నాడు, ఒక వ్యక్తి ఏమో అక్కడ చూడండి ఎంత అని అప్పు రాశారు, 500 దేనారాలు. అంటే అప్పట్లో కూడా ధరెన్సే కాబట్టి ఎక్కువగా అవే చూపిస్తూ ఉంటారు. 500 దేనారాలు ఒక వ్యక్తి అప్పు తీసుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఎంత తీసుకున్నాడంట, 50 దేనారాలు తీసుకున్నాడు. అయితే ఇద్దరికి కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేటటువంటి శక్తి లేదు. ఆ యొక్క యజమాని ఎవరికైతే అప్పు ఇచ్చిన వ్యక్తికి ఇద్దరు 50 దినారాలు ఇచ్చిన వ్యక్తి మళ్ళీ తీర్చలేకపోతున్నాడు, 500 తీసుకున్న వ్యక్తి కూడా తీర్చలేకపోతూ ఉన్నాడు. అప్పుడు ఇద్దరిని కూడాను అతను ఇవ్వలేకపోయినా పర్వాలేదులే అని చెప్పేసి క్షమించేసి వదిలేసేసాడంట. నాకు మీరు ఇవ్వాలి కానీ ఇవ్వలేకపోతున్నారు ఇద్దరు, కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని నేను క్షమిస్తున్నాను, వాళ్ళిద్దరిని కూడాను వదిలేసేసాడు ఆ యజమాని. ఇప్పుడు ఇద్దరిలో ఎక్కువగా ఎవరు ఇష్టపడతారు ఆ యజమానిని, అది క్వశ్చన్. ఇద్దరిలో ఎవరు ఎక్కువగా వద్దులే అనగానే ఎంత సంతోషపడేది ఎవరు ఎక్కువగా, 500 దీనారాలు తీసుకున్న వ్యక్తి. ఎందుకు అంత ఎక్కువ అమౌంట్ అతను ఇవ్వలేడు కాబట్టి. 50 దీనారాలు తీసుకున్న వ్యక్తి కనీసం 50 కాబట్టి ఒక రోజు కాబట్టి ఇంకొక రోజు ఒకరు తీర్చగలుగుతాడేమో, కానీ ఇతను 500 దీనారాలు చెల్లించలేడు కాబట్టి అతను ఇవ్వక్కర్లేదులే అనగానే ఎక్కువ సంతోషించేది ఎవరు, 500 దినారాలు. అంటే దేవుడు కూడా ఏమంటూ ఉన్నారంటే, ఎవరైతే అక్కడ ఆలోచన చూడండి, అతను అందుకు సీమోను అతడు ఎవరిని ఎక్కువగా క్షమించినో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయనను సరిగానే యోచించితివని చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావా, నేను ఇంటిలోకి రాగానే నువ్వు నా పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు. ఆ రోజుల్లో ఇంటికి వచ్చిన వారికి అట్లీస్ట్ నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమంటం అనేది ఒక చిన్న ఆచారం అన్నమాట. కానీ ఈ పరిసయ్యుడు ఏదో పిలిచాడే కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని ఆత్మీయంగా అతన్ని ఏమి చూడాలనుకోవట్లేదు, లేకపోతే ప్రభు వారు చెప్పే బోధ వినాలనుకోవట్లేదు, ఏమి వినాలనుకోవట్లేదు. ఏదో ఆయన కొంచెం పేరు ఆ ప్రదేశంలో ఉంది కాబట్టి నేను కూడా ఒకసారి నా ఇంటికి కూడా పిలిస్తే అయిపోతుంది కదా అన్నట్టు పిలిచాడే కానీ ప్రభు వారి పట్ల నమ్మకం కానీ విశ్వాసం కానీ ఏం లేదు. అది గ్రహించే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గృహంలో ఈ యొక్క విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారన్నమాట. ఆ స్త్రీ చూడు, నా పాదాలకు నువ్వైతే నా పాదాలకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలను తడిపి తన తెల్ల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకొనుట మానలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నూనెతో నా తలంటలేదు, కానీ ఈమె నా పాదాలకు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. ఈ విషయమే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట.
క్షమించేటటువంటి తండ్రి మనం కలిగి ఉన్నాము. అనేక సార్లు మనం ఆయన క్షమాపణ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. సిలువ మీద దొంగను క్షమించాడు. అలాగే మనందరము మాట్లాడుకునే మొట్టమొదటి మాట సిలువ మీద వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి 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 అనేసి. అలాగే ఇక్కడ కూడా నువ్వు ఎంత ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు దేవుడు అంత ఎక్కువగా నీ పాపాలు క్షమింపబడతాయి. ఇక్కడ 500 దేనారాలు వాడు ఎంత సంతోషించాడో నువ్వేం ఇవ్వక్కర్లేదు. అంటే నువ్వు అధికమైన పాపాలు చేసి ఉంటే అధికముగా దేవుని దగ్గరికి వచ్చేసేయి, అధికముగా దేవుని సన్నిధిలో గడుపు, అధికంగా దేవుని ప్రేమించు, అధికంగా ఆయన వాక్యంలో నిలబడు. నీ పాపాలన్నీ కూడాను క్షమిస్తానన్న వాగ్దానాన్ని దేవుడు మనకి ఈరోజు అనుగ్రహిస్తూ ఉన్నారు. అలాగే రెండవదిగా మనకి ఇంకా కూడా నువ్వు చూసుకోగలిగితే చూడండి, మనకి ఫాదర్ అంటే మనము క్షమించే అంటే క్షమించడం అని చెప్పుకున్నాం. రెండవదిగా ఫాదర్ అంటే నేను వర్డ్ వైజ్ తర్వాత చెప్తాను. ఆయన ఫాదర్ అంటే మనకి ప్రొవైడ్ అన్నీ కూడా మనకి సమృద్ధిగా ఇచ్చేటటువంటి దేవుడు. మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క లెటర్ P లెటర్స్ తోటి ఒక 4-5 విషయాలు చెప్తాను. ఫాదర్లో ఉన్న ఒక్కొక్క లెటర్ గురించి మళ్ళీ చెప్తాను, ఓకేనా? సో ప్రొవైడర్ అనమాట, అంటే అన్నిటినీ మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, మనం అనేక సార్లు మాట్లాడుకున్నాము. చూడండి, దేని గురించి కూడా మనము చింతించకుడు కానీ 25 నుంచి 32 వచనాల వరకు మనందరికీ తెలుసు. చూడండి, ఒకసారి మనందరం తీయగలిగితే ఆయన మనందరికీ కూడాను అన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉంటారు తండ్రి. మత్తయి సువార్త వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలా వెతుకుచుండవో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదానిపైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగా అలంకరించినట్లా అల్ప విశ్వాసులారా మీకు మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయదు కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులైతే వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలు. ఈరోజు చేసిన పాపం గురించి ఈ రోజుతోటి దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకొని వదిలిపెట్టేసేయండి. మళ్ళీ రేపటి గురించి ఏం జరుగుతుందో అని చెప్పేసి మీరు ఊరికి చింతించొద్దు. రేపటి చింతన గురించి దేవుడే నేను చూసుకుంటానని చెప్తూ ఉన్నాడు. చూడండి, అడవి పువ్వులు ఎంత అందంగా ఉంటుంటాయో, వాటి కలర్ ఎంత చక్కగా ఉంటుందో. మనం గడ్డి పువ్వులు కొన్నిసార్లు చూస్తూ ఉంటాం కదా, బయట వెళ్ళినప్పుడు ఎంత చక్కని కలుస్తూ ఉంటాయి. ఆ కలర్ ఎలా వచ్చింది వీటికి, ఇంత అందంగా ఈ పువ్వు ఎలా ఉంది అని చెప్పంటే, ఎన్నో డబ్బులు ఉన్నటువంటి సొలొమోను కూడా ఆ పువ్వులాగా తయారవుదాము అంటే ఆ పువ్వుకున్న కలర్స్ అన్నిటినీ కూడా కలిపి ఏదైనా కుట్టించుకుందామంటే కూడా దానందం ఈ డ్రెస్కి రాదంట. ఒకవేళ కుట్టించుకుందామని అనుకున్నప్పటికీ కూడా, అంటే అది ఒక్క నిమిషం ఉండి ఎండిపోయే ఆ గడ్డి పువ్వునే అంత చక్కగా అలంకరించగలిగినటువంటి దేవుడు మనకు కలిగి ఉన్నప్పుడు మీరు దేని గురించి చింతిస్తున్నారు? అసలుకి మీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్తూనే ఉన్నాం కదా, ఇంకా ఎందుకు మీరు చింతిస్తూ ఉన్నారు? ఆయన అన్నిటిని అనుగ్రహించేటటువంటి దేవుడు కాబట్టి ఆయన ప్రొవైడర్, మనందరము గుర్తుపెట్టుకోవాలి. అలాగే రెండో లెటర్గా ఫాదర్లో చూసుకుంటే కనుక అడ్వైజ్. ఏ అంటే ఎవరు? అడ్వైజ్ ఇచ్చేస్తారు. తండ్రి మనకి మంచి సలహాలను ఇచ్చేటటువంటి దేవుడు. ఆయన మన పాపములన్నింటినీ కూడాను ఎంతగా క్షమిస్తాడో ఇంకొక వచనం కూడా చూపిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథము మనందరికీ తెలిసినటువంటి వచనాలే. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 34వ వచనం తీయగలిగితే ఎవరైనా చదవండి. ఇర్మియా, నేను వారికి దేవుడినై ఉండును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూ యెహోవాను గురించి బోధనందుదము అని తమ పొరుగువానికి కానీ తన సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. ఇదే అందరు చదవండి. అక్కడ తీసారా 31, 34 వచనంలో మధ్యలో నుంచి, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడూ జ్ఞాపకం చేసుకునగలను గనక అల్పులేమి అందరూ గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఏమెంత వాగ్దానం ఇస్తున్నాడు చూడండి దేవుడు. ఏమంటున్నారు? వారి పాపములను వారి దోషములను నేను క్షమించి ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను అని చెప్తా ఉన్నాడు. ఒకసారి నేను క్షమించేసిన తర్వాత లోకమైతే పదే 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 జ్ఞాపకం చేసి మనల్ని పొడుస్తూనే ఉంటుందేమో, కానీ నువ్వు
అది చేసావు, నువ్వు ఇది చేసావు అని చెప్పేసేసి. కానీ దేవుడైతే ఒక్కసారి నువ్వు ఒప్పుకొని క్షమించమని అడిగిన తర్వాత ఇంకెన్నడూ నేను వాటిని మరలా జ్ఞాపకం కూడా చేసుకోను అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. ఆ వాగ్దానం మనకుంది, అందుకే చింతించాల్సిన పని లేదు. ప్రతి దినము కూడా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోయి మనం చేసినటువంటి తప్పులను పాపాలను క్షమించమని అడిగి మరలా నూతనంగా ఆయనలోకి ప్రతి దినము ఉత్తేజంగా మనము ముందుకు వెళ్ళిపోవాలి. అలాగే ఇప్పుడు మనందరం చూసుకోగలిగితే చూడండి, ఆయన ఎంత చక్కగా సలహాలు ఇచ్చేటటువంటి దేవుడు. తండ్రి తన వాక్యం ద్వారా ఎలా ఇస్తారు? తండ్రి మనకి ఇప్పుడు మన ఇళ్ళల్లో మనకు అందరికీ కూడా తండ్రులు సలహా చెప్తా ఉంటారు లేదా పిల్లలకి, ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, ఈ లోకంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేసేసి. అలాగే మన తండ్రి, పరమ తండ్రి మనకి దేని ద్వారా సలహాలు ఇస్తాడు? ఏ విధంగా? హల్లెలూయా, వాక్యం ద్వారా ఆయన మనతోటి మాట్లాడతారు. వాక్యము ద్వారా అలాగే సేవకుల ద్వారా దేవుడు మన అందరితో కూడాను మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి నువ్వు ఏదేదో సలహాల కోసం ఎక్కడెక్కడికో పరిగెత్తాల్సిన పని లేదు. కానీ దేవుని పాదాల చెంతకు వచ్చేసి ప్రార్థించుకుంటే ఆయన తప్పకుండా మనందరికీ కూడాను మంచి సలహాలను ఇవ్వగలుగుతారు. హల్లెలూయా. అలాగే మనందరికీ కూడాను ఆయన సంరక్షించేటటువంటి దేవుడు, ప్రొటెక్టర్. నేను రెండో వాడు ఫస్ట్ ప్రొవైడర్ చెప్పాను, ఇప్పుడు ప్రొటెక్టర్, పీ తోటి ఒక ఆయన చెప్తాను. సో ప్రొటెక్టర్, ఆయన ప్రొటెక్ట్ చేస్తారు మనందరినీ కూడా. ఆయన ఎలా ప్రొటెక్ట్ చేస్తారంటే కీర్తనలు 103 కీర్తన ఒకసారి చూడండి. కీర్తనలు 103 కీర్తన మనందరికీ తెలిసినటువంటిదే. మనందరినీ ఇంతకుముందు చదవమని కూడా చెప్పాను, చూడకుండా చెప్పేయాలని కూడా. ఈ 103 కీర్తన ఒకసారి చూడండి. 103 కీర్తన అందరూ తీయగలిగితే రెండవ వచనం నుంచి చూడండి. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. అది ఇదే అందరు చదవండి. 3వ వచనం. ఆయన దోషములన్నిటినీ క్షమించువాడు, సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇంకా ఆ కిందకు వచ్చేస్తే కనుక 10వ వచనంలో కూడా చూడండి ఒకసారి. 10వ వచనం. మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన భయభక్తులు గలవారు కదా, ఆయన కృప అంతా అధికముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుడు ఎప్పుడు కూడాను నీ యొక్క దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు. కాబట్టి ఆయన మనకి ఎంత ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు అంటే, ఇంకా మనకి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం రాగలిగితే మనందరికీ తెలుసు ఆ వచనము. ఆయన మన ప్రతి అవసరమును తీర్చును అనే విషయం చూడండి. మనందరం తీయగలిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూసారా, యేసు క్రీస్తు ఐశ్వర్యవంతుడా అనాథా? దేవుడు ఐశ్వర్యవంతుడేనా? దేవుడు మనందరికీ ఇవ్వగలిగాడంటే ఆయన దగ్గర ఇంకెంత ఉంటుంది కదా. మరి ఆయన ఐశ్వర్యము చొప్పున, ఆయన ఐశ్వర్యం చొప్పున, ఒకవేళ బాగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఐశ్వర్యం చొప్పున ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు, లేకుంటే వాళ్ళు ఏదైనా దానం చేయాలనుకున్నప్పుడు వాళ్ళ ఐశ్వర్యం చొప్పున వాళ్ళు దానం చేస్తారా, లేకపోతే ఏదో చిన్న ఇస్తారా? లేదు కదా. మనకున్న దానిని బట్టి మనం ఎవరికైనా వచ్చేటప్పుడు మంచివే మనం ఇస్తూ ఉంటాం కదా. ఎందుకంటే మనకు అంత ఉంది కాబట్టి దానిలో నుంచి మనం కొంచెం మంచిగానే తీసిస్తాం. అలాగే ప్రభువైన దేవుడు ఆయన ఐశ్వర్యం చొప్పున మనందరికీ కూడాను ప్రతి అవసరాన్ని తీరుస్తానన్న వాగ్దానం మనకి దేవుడిది. కాబట్టి ప్రొటెక్టర్గా ఆయన మనకి ఎప్పుడు కూడా అన్నిటినీ తీరుస్తానని. కీర్తనలు 145వ కీర్తనలో కూడా మీరు ఇంకా వచనాలన్నీ చాలా వచనాలు ఉన్నాయి ఆయన ఏ విధంగా మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్తారని చెప్పడానికి. కీర్తనలు 145వ అధ్యాయం 15-18 వచనాలు చూడండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నువ్వు వారికి ఆహారం ఇచ్చుదువు, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుడు ఎంత మంచిగా ప్రొటెక్ట్ చేస్తూ మనల్ని అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారంటే అన్ని విషయాలను కూడాను చూడు. ప్రతి సర్వజీవుల కన్నులు నీ వైపే చూచుచున్నవి దేవా, తగ్గిన కాలం అందే నువ్వు వారికి ఆహారం ఇచ్చుచున్నావు, నువ్వు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు. ఎంత
చక్కని దేవుడు చూడండి ఆయన. కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా దేవుడు తగిన కాలము తగిన సమయము ఆయన సమయంలోనే ఆయన స్పందిస్తాడు. మన సమయంలో కాదు ఆయన స్పందించేది. ఆ సమయం వరకు నువ్వు నేను ఓర్పుగా ఉండాల్సిందే. మన ఓర్పుకి పరీక్ష మనందరికీ తెలుసు. మనకి అబ్రహాం గారే మనకి దానికి ఒక పెద్ద ఉదాహరణ. ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయమని దేవుడు చెప్పినప్పుడు తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఎన్నో ఇయర్స్ వెయిట్ చేశారు. కాబట్టి మనందరికీ కూడా ఖచ్చితంగా ఓర్పు ఉండాలి. తగ్గిన కాలంలో ఆయన స్పందిస్తారు. ఇప్పుడు స్పందించే దేవా తొందరగా నాకు కష్టం వచ్చిందంటే ఆయన ఇప్పుడు ఏమీ స్పందించరు. నువ్వు ఖచ్చితంగా ఓర్చుకొని ఉండాల్సిందే. ఆయన స్పందించిన టైంలో నువ్వు పొందుకునే ప్రతిఫలం చాలా అద్భుతంగా ఉంటుంది. యోబు గారి జీవితం మనందరికీ తెలియదా? ఆయన జీవితంలో అన్నిటినీ కోల్పోయారు, అన్నీ కాలిపోయినాయి పాపం. వస్తువులే కాదు, ఒక పక్క ఇంటికి ఉన్నటువంటి ఆ ఇల్లు కాలిపోయింది, అలాగే ఆయనకున్న గుర్రాలు, ఆయనకున్న వంటలు, ఆయనకున్నటువంటి సమస్తము కాలిపోయింది. ఆఖరికి బిడ్డలు కూడా అందరూ చనిపోయారు. ఒక్కరు కాదు, అందరు బిడ్డలు కూడాను చనిపోయారు. పోనీ అంతవరకు ఆగింది ఆయన యొక్క బాధ. ఆయనకి జబ్బులు వచ్చేసాయి. ఆయనకి అనేకమైన ఒంటికి భయంకరమైనటువంటి 7 రకాల జబ్బులు వచ్చినాయంట. మామూలు బైబిల్ గ్రంథం బైబిల్ స్టడీ చేసే వాళ్ళకి చెప్తారు. ఏదో 1 కాదు 2 కాదు 7 రకాల జబ్బులు ఆయన శరీరం మీదకి వచ్చేసాయి. ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడాను ఇదిగో దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు అని అనుకోవట్లేదు యోబు గారు. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకుంటున్నాడు అని చెప్పేసేసి దేవుడిని మహిమపరచడం వలన చివరి యోబు గ్రంథంలో చివరిలో మనకి ఏమన్నా రాయబడింది? ఆయనకి వదిలిపెట్టిన వాటికంటే 7 ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాడంట. హల్లెలూయా హల్లెలూయా. యోబు గారికి ఆ తర్వాత పుట్టిన పిల్లలు, ఆయన జబ్బు తగ్గిపోయి అన్ని తగ్గిపోయిన తర్వాత పుట్టిన పిల్లలు ఆ మొత్తం దేశంలోనే అందమైనటువంటి పిల్లల్ని యోబు గారికి దేవుడు అనుగ్రహించారంట. కాబట్టి ఎంత ఓర్పు, అంత ఓర్పు ఎవరికైనా ఉంటుందా? ఒక చిన్న ఇది జరిగితేనే చుట్టుపక్కల వాళ్ళ మాటలే మన మీద ఎక్కువగా ఉంటాయి. ఇంత జరిగితేనే ఎందుకు ఇలా జరిగిందో, అందుకలా జరిగిందో అని చెప్పేసి. కానీ అక్కడ దేవుడు ఆ యోబు గారికి ఇస్తున్నటువంటి శ్రమలలో ఓర్పు అనేది ఖచ్చితంగా భక్తుల జీవితాలకి ఉండాల్సిందే. భక్తులు, నేను అనేకసార్లు చెప్పాను, భక్తుల జీవితాల్లోకి శ్రమలు కంపల్సరీ దేవుడే అనుమతిస్తాడు. వాటి సమయాల్లో దేవుడే పరీక్షిస్తూ ఉంటాడు. ఈ పరీక్షా కాలంలో మనం నోరు జారి ఇతరులను ఎవరిని కూడా మనము దూషించే వారిగా ఉండకూడదు. చేతనైనంత వరకు మనము సపోర్ట్ చేయగలిగే వారిగా ఉండాలి. 3వది ఫాదర్లో టీచర్ కదా. మన తండ్రి ఎలాంటి తండ్రి? మన తండ్రి కూడాను మామూలుగా ఈ లోకంలో ఉన్న తండ్రులు టీచర్స్గా కూడా, టీచర్ అంటే నిజంగా ఏదో కూర్చొని పెద్దం పట్టుకొని టీచ్ చేస్తారని కాదు, కానీ పిల్లలకి కావాల్సినవన్నీ కూడా టీచ్ చేస్తూ ఉంటారు కదా తండ్రులు. అట్లానే మన దేవుడు కూడాను మంచి బోధకుడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధ విని అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు ఒక దినం యేసుక్రీస్తు ప్రభువాన్ని పట్టుకోవటానికి అని చెప్పేసి పంపిస్తే అధికారులు, అక్కడ ఉన్న అధికారులు అందరూ ఏమంటారో తెలుసా? ఆయన లాంటి బోధకుడిని మేము ఎప్పుడు కూడాను చూడలేదు. ఆయన చాలా అధికారంతో బోధిస్తున్నాడు కాబట్టి మేము ఆయన ఎదురుగా నిలబడలేకపోతున్నామని తెలియపరుస్తారనమాట. కాబట్టి ఆయన మంచి బోధకుడు. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలు, ఈ కొండ మీద ప్రసంగం మనందరం ఇప్పుడు మత్తయి సువార్తలో చదువుకున్నాం. ఒకసారి మత్తయి సువార్తకి మళ్ళా రాగలిగితే 6వ అధ్యాయంలోకి ఒకసారి అండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే చివరి వచనాలు 6వ అధ్యాయము 7వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే అక్కడ అందరూ కూడా చూడండి. ఒకసారి 21వ వచనంలో మనందరం చూసుకోగలిగితే ఆ పై నుంచి అనేక విషయాలు మాట్లాడుకుంటూ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద అక్కడ ఒక వచనం చెప్తున్నారు. 21వ వచనము 7వ అధ్యాయం. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పును. కాబట్టి ఇక్కడ 24వ వచనం ముఖ్యమైనది. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. వాన కురుసును, వరదలొచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ వారి పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురుసును, వరదలు వచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది కూలిపడును, దాని పాటు గొప్పదని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు చూడండి, అందరూ కూడా జన సమూహములు ఆయన బోధకు
ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం కలవాని వలె వారికి బోధించను. యేసుక్రీస్తు వారి యొక్క బోధలన్నీ కూడాను తండ్రి చిత్తానుసారంగా ఉండేవి. ఆయన యొక్క బోధ ప్రతిదీ కూడా మనకి ఇక్కడ తెలియపరిచినటువంటి ఆ వచనాలన్నీ మీరు తర్వాత చదువుకోండి. 6, 7 ఆ యొక్క అధ్యాయాలన్నీ కూడాను ఆయన ఎంతో గొప్ప గొప్ప విషయాలను మాట్లాడారు మత్తయి సువార్తలో. అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు నేను పైనుంచి చెప్పిన ప్రతి మాట విని వాటి చొప్పున చేసేవారు ఎలా ఉంటారు అంటే, బండ అంటే ఎవరు? యేసుక్రీస్తు వారి ఆ పునాది మీద కట్టుకున్నటువంటి ఇల్లు. యేసుక్రీస్తు వారిని నమ్మి విశ్వాసంతో కట్టుకుంటే కనుక నువ్వు ప్రతిదీ కూడాను అది ఇంకెన్నడూ కదిలింపబడదు. అలా కాకపోతే అది కదిలింపబడుతుందేమో, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే మనందరికీ చూస్తే ఇక మూడోదిగా P లెటర్ మీద చెప్తున్నాను, పనిష్మెంట్స్ కదా. ఆయన శిక్షకుడు. మన లోకంలో తండ్రిలు ఏదైనా తప్పు చేసినప్పుడు శిక్షలు వేస్తూ ఉంటామా లేదా? బిడ్డలు తప్పు చేసినప్పుడు. అలాగే మన తండ్రి కూడాను శిక్షించేది దేనికోసం అంటే తన ఇష్టపడ్డ బిడ్డల్ని ఆయన శిక్షిస్తూ ఉంటాడు. ఆ విషయం కూడా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనము. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది వారి భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. హల్లెలూయా. క్రమశిక్షణలోకి తీసుకురావడానికే శిక్షలు అనేవి ఎవరైనా చేస్తారు కదా. ఇప్పుడు బిడ్డలు మాట వినకపోతే 2-3 దెబ్బలైనా వేసి దేనికి తీసుకొస్తాం వాళ్ళని? క్రమశిక్షణలోకి. మన కోపం వచ్చినప్పుడు వాళ్ళని కొట్టకూడదు. వాళ్ళు నిజంగా తప్పు చేసినప్పుడే కొట్టాలి. అది గుర్తుపెట్టుకోండి. కొట్టాలి కదా అని చెప్పి కొట్టేసేయకండి, ఓకేనా? మన కోపం వచ్చినప్పుడు కాదు, వాళ్ళు నిజంగా తప్పులు చేస్తుంటేనే వాళ్ళని శిక్షించవచ్చు. అయితే దేవుడు కూడా నువ్వు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే తనకిష్టమైనటువంటి బిడ్డలను అక్కడ చూసాం కదా. ఒకసారి 7వ వచనం నుంచి మరలా చదువుతాను నేను. చూడండి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారుడుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? కుమారులైన వాళ్ళందరూ కూడాను చూడండి అక్కడ ఏం చెప్తున్నారు? శిక్షలో పాలు పొందుచున్నారు. ఆయన క్రమశిక్షణ చేసేది దేనికంటే ఇంకా నువ్వు పర్ఫెక్ట్గా ఆయనలోకి నిలబడతావని, ఇంకా ఆయనకు మహిమ తీసుకొస్తావని, ఏదైనా సరే ఆయనలోకి నిలబడాలని చెప్పేసేసి. ఇప్పుడు ఏదైనా చిన్న తప్పు చేసినప్పుడు బిడ్డల్ని సరిచేసి చేసేది దేనికంటే కరెక్ట్గా ఉండటానికి, అంతేగాని వాళ్ళు ఇంకా పాడైపోవాలని కాదు కదా మనం చేసేది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం తెలియపరుస్తున్నారంటే, మీరందరూ నా కుమారులు కుమార్తెలుగా నేను చూస్తున్నాను కాబట్టే మిమ్మల్ని నేను సరైన స్థితిలోకి తెచ్చుకోవడం కోసమే మీకు కొన్ని విషయాల్లో నేను శిక్షనిస్తూ ఉన్నాను. ఆ శిక్షా ఫలము మీరు తర్వాత పొందుకుంటారు. ఆ శిక్షలు వేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఫలాన్ని నేను బహుగా ఇస్తాను కాబట్టి అవి వచ్చినప్పుడు మీరు ఏమీ దిగులు పడాల్సిన పని లేదన్న విషయాన్ని దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకా మనందరం చూసుకోగలిగితే కనుక ఆయన హెచ్లోకి వచ్చేస్తే ఫాదర్లో టీ అంటే టీచర్ చెప్పారు కదా, టీచర్స్ హెడ్. ఆయన ఎవరు? మనందరికీ కూడాను నాయకుడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. తండ్రి మనకి కుటుంబానికి నాయకుడిగా ఎలా ఉంటూ ఉంటాడో మనకు కూడాను తండ్రి అయిన దేవుణ్ణి మనం నాయకుడిగా పెట్టుకొని లోకంలో మనము ముందుకు సాగగలిగే వారిలో ఉండాలి. ఇంకా చూడండి, మనం ఒకసారి చూడగలిగితే ఆ 4వ విషయంగా ప్యాట్రన్ అంటే మాదిరిగా ఉండాలి. పీ మీద లెటర్ చెప్తున్నాను మళ్ళీ. ప్యాట్రన్ అంటే ఆయన ఒక మాదిరిగా మన తండ్రిని మాదిరిగా పెట్టుకొని మనం లోకంలో వెళ్తూ ఉండాలన్నమాట. మనందరికీ తెలిసి 1 పేతురు గారు రాసిన పత్రికలో ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనము. 2వ అధ్యాయం 21వ వచనము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. హల్లెలూయా. ఆయన ఒక ఎగ్జాంపుల్గా ఆయన చూడండి. అక్కడ ఇంకా పై వచనాలు నేను చదువుతాను చూడండి అమ్మా ఒకసారి. 20వ వచనం నుంచి, తప్పిదమనకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడుతున్నప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకే మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చూడండి, తప్పు చేసినప్పుడు దెబ్బలు ఎవరికైనా పడతాయి కదా. తప్పు చేసినప్పుడు దెబ్బలు ఎవరికైనా పడతాయి. దాన్ని పెద్దగా మనం ఏమి పట్టించుకోం. ఓకే, ఒక తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి దెబ్బ వచ్చిందేమో అని అనుకుంటాం. కానీ తప్పు చేయకుండా మేలు చేసి కూడా బాధలు అనుభవిస్తూ ఉన్నప్పుడు
అక్కడ దేవుడే మాట్లాడుతున్నారు చూడండి. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహిస్తే అది దేవునికి మహిమ, దేవునికి ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. సో మీరు మేలు చేస్తున్నప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఇంకా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు అంటే అది సహించండి అని దేవుడు తెలియపరుస్తున్నారు. అది సహిస్తే దేవునికి హితమవుతుంది. ఇందుకే మీరు పిలువబడ్డారు, క్రైస్తవులుగా మనం పిలువబడింది అందుకేనట. అలాంటి స్థితిలోకి మనం ఎదగాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆ కిందే అలా పిలువబడి మనం మేలు చేసి కూడా బాధలు పడుతూ సహిస్తే ఉంటాం కనుక క్రీస్తు కూడా, చూసారా, అలాంటి బిడ్డల్ని దేవుడు తనతో పోల్చుకుంటున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినాడు. ఆయన మాదిరిని మనం పెట్టుకోగలిగితే ఇవన్నీ కూడా మనం చేయగలిగే స్థితిలోకి ఎదగాలి. మనందరము కూడా ఆ స్థితిలోకి ఎదగాలి. క్షమించగలిగే గుణం ఉండాలి. మనందరికీ తెలుసు తప్పిపోయిన కుమారుని గురించి అందరికీ తెలుసా లేదా? ఏం కొత్తగా మనం చెప్పుకోవాలా? చిన్నప్పటి నుంచి అందరికీ తెలుసు కదా. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు ఏమడిగాడు? నా ఆస్తి అంతా నాకు ఇచ్చేసే అన్నాడు. ఒక కుమారుడు తీసుకొని వెళ్ళిపోయి ఆస్తి అంతా ఏం చేశాడు? దుర్వ్యాపారం చేసేసుకున్నాడు, పాడు చేసేసుకున్నాడు. ఆ తర్వాత బుద్ధి వచ్చినప్పుడు పందుల దగ్గర, ఆఖరికి పందులు కూడా ఆహారాన్ని ఆయనకు ఇవ్వట్లేదు, అవి కొట్టేస్తున్నాయి వాడిని, వాటి ఆహారం తీసుకుంటున్నందుకు. అప్పుడు ఎవరు గుర్తొచ్చారు? తండ్రి గుర్తొచ్చాడు. నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, కనీసం నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ పనివాళ్ళలో ఒక పనివానిగా అయినా నన్ను చేర్చుకోమని అడుగుతాను అనుకున్నాడు. వెంటనే ఆ మాట ఇతను ఇక్కడ మనసులో అనుకున్నాడు అంతే తప్పించి ఇంకా వెళ్ళలేదు. కానీ ఆ వెళ్ళే సమయానికే తండ్రి ఎంత ప్రేమగా అతన్ని హక్కును చేర్చుకొని అతని పాపమున్న అన్నిటినీ కూడా, అతను వెళ్ళిపోయిన విధానాన్ని అన్నిటినీ క్షమించి తండ్రి చక్కగా వాళ్ళ కొత్త వస్త్రాలు ధరింపజేసి ఇంకా ఎంతో చక్కగా విందు చేపించి ఇతరులు ఎవ్వరూ ఆ బిడ్డ గురించి మాట్లాడుకోవడానికి కూడా వీలు లేకుండా అందరినీ హడావుడి చేసేస్తున్నాడు. అక్కడ కూడా ఎవరికి ఒక సందర్భం ఇవ్వటం లేదు. పని వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఏదో ఒక మాటలు, అనవసరమైన మాటలు కూడా తన కుమారుడి మీద పట్టాక వీలేదు. ఎందుకు? కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చినందుకు. పరమ తండ్రి మనందరినీ కూడా అంతే విధంగా ప్రేమిస్తాడు. అంతే విధంగా మళ్ళీ వచ్చి ఆయన పాదాలు చెంది కూర్చొని నువ్వు ఒప్పుకొని ఆయన దగ్గర ఉంటే అన్నిటినీ క్షమించేసి ఇంకెన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను. వచ్చిన తర్వాత నిన్ను ఎలా చూస్తానంటే నా మహిమతోటి నిన్ను ఆ వస్త్రాలు, మహిమ వస్త్రాలను ఇచ్చి మిమ్మల్ని నేను అలంకరింప చేసుకొని పరలోక రాజ్యంలో మీ అందరికీ స్థానాన్ని అనుగ్రహిస్తానని ఆ యొక్క వచనాలను తెలుసు. అక్కడ పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు. ఇప్పుడు పెద్ద కుమారుడికి ఏమైంది? కోపం వచ్చింది. ఎందుకు? చిన్న కుమారుడిని తిరిగి వచ్చి అన్ని పాడు చేసిన చిన్న కుమారుడిని ఇంతగా మెచ్చుకుంటాడు ఏంటి తండ్రి అని చెప్పేసి ఇప్పుడు తప్పిపోవడానికి సిద్ధమైపోయింది. ఎవరో తెలుసా? పెద్ద కుమారుడు. కోపం వచ్చి తండ్రి దగ్గరికి ఇంట్లోకి రమ్మంటే రాడు, బయట నుంచొని ఉంటాడు. రమ్మని ఎంత బతిలాడినా ఇంట్లోకి రాకుండా ఉంటాడు. చూడు, అంతసేపు అక్కడే తండ్రితో ఉన్నట్టు కనిపించాడు కానీ మనసు మార్పు లేకుండానే తండ్రితో పాటు జీవిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు అసలు ఆ స్టోరీ తప్పిపోయిన కుమారుడు కంటే కూడా తప్పిపోబోతున్న కుమారుడు అని పెడితే బాగుంటుంది అనమాట. రెండో కుమారుడు, ఇప్పుడు పెద్ద కుమారుడు తప్పిపోబోతూ ఉన్నాడు. ఆ వచనం చూస్తారా ఒకసారి? లూకాసు వార్త 15వ అధ్యాయంలో, అదంతా కూడా లూకాసు వార్త 15వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి. లూకాసు వార్త 15వ అధ్యాయము 28వ వచనం చూడండి. 28వ వచనం. అయితే అతడు కోపపడి లోపలికి నొల్లకపోయిన కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ ఎప్పుడు మేలేదే, అయినా నా స్నేహితులతో సంతోషపడ్డాక నువ్వు నాకు ఎన్నడూ ఒక మేకపిల్లైనా లేదే. అయితే నీ ఆస్తిని వేసలతో తినివేసి నీ కుమారుడు రాగానే వీరి కొరకు క్రొవ్వెన దూడిని వధించితివి అని. అందుకతడు 31వ వచనం. కుమారుడా, నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే. మనం సంతోషపడి ఆనందించడం యుక్తమే. నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికి నువ్వు తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావు, నువ్వు చక్కగా నాతోనే ఉండి అనుభవించడానికి నీకు అన్నీ ఉన్నాయి, అయినా నువ్వెందుకు అనుభవించలేదు? నిన్నెవ్వరు ఆపారు అసలుకి. కానీ నీ తమ్ముడు చనిపోయి బ్రతికెను కాబట్టి మనం అందరం కూడాను నీ తమ్ముడిని హక్కును చేర్చుకోవాలి. తప్పులు, పాపాలు, పనులు చేసినప్పటికీ కూడా వాటిని మరలా తిరిగి ఒప్పుకొని దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళతోటి మనం తప్పకుండా వారందరినీ క్షమించగలిగి వారిని హక్కును చేర్చుకునే వారిలో ఉండాలని దేవుడు ఈ వచనాల ద్వారా తెలిపిస్తున్నాడు. లేకపోతే అతను ఇంకా కోప్పడి బయటే ఉండి ఇక తండ్రి యొక్క గృహంలోకి చేర్చబడకుండా వెళ్ళిపోతాడు. కాబట్టి అలాంటి స్థితిలో ఎవరు కూడా ఉండటానికి వీల్లేదు. మనందరం కూడా ఇంకా చూసుకోగలిగితే
యాజకుడుగా ఉండాలి, ప్రీస్ట్గా ఉండాలి. తండ్రి ఎలా ఉండాలి అంటే ఇంటికి ఒక యాజకుడుగా ఉండాలి. యాజకులు ఏం చేస్తూ ఉంటారు? అందరూ చేసేటటువంటి విషయాలను బట్టి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించాలి. తన బిడ్డల గురించి ప్రార్థించేవారిగా ఉండాలి, తన కుటుంబం గురించి ప్రార్థించేవారిగా ఉండాలి. మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనందరి గురించి ఎలా ప్రార్థిస్తున్నారో చూడండి. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రికలో మనందరం తీయగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయం 7వ అధ్యాయము 4 కూడా చదవచ్చు. ఓకే, 7వ అధ్యాయం ఫస్ట్ చదువుతాము. మనందరికీ 26వ వచనం చదవండి అందరూ. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులుగా చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడని ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హల్లెలూయా. ఒకసారి 4వ అధ్యాయం 14వ వచనం కూడా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలేందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసమత్వముకు చేరుదుము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడుగా తండ్రి దగ్గర ఇప్పుడు ఉన్నారు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? తండ్రి దగ్గర పరలోక రాజ్యంలో ప్రధాన యాజకుడుగా పనిచేస్తూ ఉన్నారు. నువ్వు ఏదైతే ఈ లోకంలో యాజకులు ఏం చేస్తూ ఉంటారు మనందరికీ తెలుసు. పాత నిబంధన ఆ యొక్క బుక్స్లో ఇప్పుడు ఉన్నటువంటి పాస్టర్స్ అయినా ప్రధాన యాజకులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వారి యొక్క తప్పులు పాపాలు అన్నీ వీరు ఒప్పుకున్నప్పుడు ప్రధాన యాజకుడు ఆ యొక్క పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్ళి అక్కడ వారి పాపాల కొరకు ప్రాయశ్చిత్తాన్ని చేస్తారు. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనందరము ఒప్పుకునే వాటి అన్నిటినీ కూడాను పరలోక రాజ్యంలో ప్రధాన యాజకుడుగా ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు నామంలో ఒప్పుకుంటూ ఉన్నావో వాటన్నిటినీ కూడాను తీసివేసి నీకు పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర వాటన్నిటిని క్షమించేయండి. అదిగో ఆ బిడ్డ నాకు దగ్గర ఆల్రెడీ ఒప్పేసుకున్నాడు కనుక ఇక ఎన్నటికీ వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదని ఎప్పటికప్పుడు ఆయన క్షమించేసి మనందరినీ కూడాను రక్షిస్తూ ఉన్నాడనే విషయాన్ని మనము గ్రహించాలి. అలాగే మనందరికీ చూసుకోగలిగితే కనుక ఇంకా ఆయన ఈ లెటర్ ఫాదర్లో ఈ లెటర్ చూస్తే ఆయన సమర్థుడు, నిపుణుడు, ఎక్స్పర్ట్ అనమాట. ఆయన ఎక్స్పర్ట్ ఓకే, ఎక్స్పర్ట్ ఓకే. ఆయన నిపుణుడు, అన్నీ చేయగలిగినటువంటి మన జీవితాల్లో అన్నీ చేయగలిగినటువంటి తండ్రి. మన కుటుంబాలకి ఎలా అయితే అన్నీ చేస్తానికి చూస్తారో అట్లానే మన తండ్రి కూడా మనందరికీ కూడాను అన్నీ చేసి మనల్ని నిలబెట్టాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. లాస్ట్గా ఆయన చూస్తే కనుక రివ్యూ అంటే ఆయన ఇందాక నేను ప్రొవైడర్ ఎక్కడైతే పనిష్మెంట్స్ ఇస్తారో చెప్పానో అలాంటిదే ఆయన కూడా రివ్యూ కంటే గద్దించేవాడు, శిక్షించేవాడు, అన్నిటినీ శిక్షించి మనల్ని సరిచేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం పరమ తండ్రి మనకి ఈ లోకంలో అన్ని విషయాల్లో కూడాను మనకి ఎలా ఉన్నారు చూడండి. ఒక ఫస్ట్ చూసుకోగలిగితే కనుక ఆయన ప్రొవైడర్గా ఉన్నారు, ప్రొటెక్టర్గా ఉన్నారు. అలాగే ఆయన మనందరినీ కూడాను చూడండి ఒకసారి పనిష్ చేస్తారు, అట్లనే ప్యాటర్న్ అంటే ఆయన మాదిరిని చూపెడతారు. అలాగే ఒక ప్రీస్ట్గా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. అట్లానే ఫాదర్లో ఉన్న విషయాలు కూడా ఫస్ట్ అయితే ఫర్గివ్ చేయాలి, రెండోది అడ్వైజులు ఇస్తారు. అలాగే టీచర్గా ఆయన మనకు ఉంటారు, హెచ్ అంటే హెడ్గా మనందరికీ కూడాను ఉంటారు. ఈ అంటే ఎక్స్పెక్ట్ అంటే నిపుణుడుగా మన జీవితాల్లో ఏది మంచిదో మనకి ఇస్తూ అనుగ్రహిస్తూ ఉంటారనమాట. అలాగే రివ్యూ అంటే ఆయన మనల్ని గద్దించి మనల్ని అందరినీ సరైన స్థితిలో పెట్టడానికి మనకి లోకంలోకి యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన విషయాలను బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క వచనం మనం మరలా చూసుకోగలిగితే నా వాక్యాన్ని విని దానిని అనుసరించి బుద్ధి కలిగినటువంటి వారిగా బండ మీద ఇల్లు కట్టుకున్న వారిగా మనందరం ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ ఫాదర్స్ డే టు ఎవరీవన్. ఓకే, బాయ్.